ఈ రెండిటి యొక్క పార్శ్వభూమిలో ఈరోజు చైతన్యోత్సవంలో నేను ఇక్కడ పాల్గొంటున్నా. ఎందుకంటే మొన్న జరిగిన పెహల్గావ్లో 28 మంది టూరిస్టులు పాకిస్తాన్ యొక్క దుండగుల యొక్క చర్యల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈరోజు మనందరికీ సుపరిచితులు, మన ఖమ్మం నగరానికే ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకొచ్చిన దరిపల్లి రామయ్య గారు. మనందరికీ తెలుసు, ఆయన పేరు వనజీవి రామయ్య గారు. ఆయన 12 రోజుల క్రితం ఆయన మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన 12వ రోజు ఆ సెరిమనీకి ఈరోజు నేను శ్రీధర్ గారు వెళ్ళి వస్తాను. కాబట్టి ఈ సందర్భంలో నేను మీ అందరికీ చేస్తున్న విన్నపం, ఏదైతే పాకిస్తాన్ యొక్క చర్యల వల్ల, అక్కడ ఉన్న సంఘ వ్యతిరేకుల చర్యల వల్ల మన ప్రాణాలు కోల్పోయిన 22 మంది కుటుంబాలకి ఒక నిమిషం మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే మౌనంగా ఒక నిమిషం పాటిద్దాం. వాళ్ళకి ఎవరైతే లేవగలరో వాళ్ళు లేవగలిగితే దట్ విల్ బి ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఆసీనులైన పెద్దలు శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు, డాక్టర్ సాయి గీతిక, డాక్టర్ మురళీకృష్ణ గారు, కృష్ణమూర్తి గారు, సుదర్శన్ గారు. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఒక మెడికల్ డాక్టర్ నడుపుతోంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఒక మెడికల్ డాక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ తను ముందుకు తీసుకువెళుతోందంటే చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఒకసారి డాక్టర్లకి ఇంజనీర్లకి కాంపిటీషన్ జరిగిందంట, ఎవరు గొప్ప అని. డాక్టర్లు గొప్ప లేకుంటే ఇంజనీర్లు గొప్ప అని. ఇంజనీర్లు అంటారు, డాక్టర్లే గొప్ప అంటారు. కానీ ఇంజనీర్లు ఏమన్నారంటే, మేము ఎన్నో పార్ట్స్ ఉన్న ఇంజిన్స్ని, తర్వాత అనేక ఎక్విప్మెంట్ని మేము చక్కగా తయారు చేస్తాం. వాటికి ఏదైనా రిపేర్లు వస్తే దాన్ని మేము రిపేర్ చేసి మళ్ళా ముందుకు తీసుకువెళ్తామంటే, డాక్టర్లు ఏమన్నారంటే, మీరు చేసేది ఏవైతే ఇంజిన్లు కానీ పరికరాలు కానీ ఆఫ్ అయిపోయిన తర్వాత, దాన్ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు రిపేర్లు చేస్తారు. కానీ మేము మనిషి శరీరాన్ని అది పని చేస్తున్నప్పుడే దాన్ని రిపేర్ చేస్తామని డాక్టర్లు చెబుతారు. కాబట్టి ఎవరు గొప్ప మీరు ఆలోచించండి. పని చేస్తున్న మెషిన్ని రిపేర్ చేయడమా, పని చేయకుండా ఆగిపోయిన మెషిన్ని రిపేర్ చేయడమా, అందులో ఆ గొప్పతనం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. డాక్టర్ సాయి గీతిక లాంటి ఒక యంగ్స్టర్, సమాజంలో మార్పు కావాలి. ఎందుకంటే మేమంతా పాత తరాల వాళ్ళు. నేను 40 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చేశాను. మీలాగా 40 ఇయర్స్ అయిపోయింది నేను ఇంజనీరింగ్ చేసి. ఇక్కడే NIT వరంగల్లో చదివాను నేను. కానీ మీరందరూ కూడా ప్రస్తుత జనరేషన్కు చెందిన వాళ్ళు. కాబట్టి మీ జనరేషన్తో ఈ జనరేషన్ గనక మ్యాచ్ అవుతుంది. కాబట్టి మీ అవసరాలేంటి, భవిష్యత్తు అవసరం ఏంటి అని వారు చక్కగా నిర్ణయించగలరు. ఎప్పుడైనా కూడా మన సబ్జెక్టు కాని వాళ్ళు మన సబ్జెక్టు గురించి ఇంకా చక్కగా ఆలోచించగలరని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకనే ఒక డాక్టర్ వచ్చి ఈ కాలేజీని నిర్వహించడం ఒక ట్రెండ్ సెట్టర్ అని నేను అనుకుంటాను. హార్టీ కంగ్రాచులేషన్ డాక్టర్ సాయి గీతిక ఫర్ యువర్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. ఈరోజు 2 ప్రయోగాలు చూశాను. మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు